వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురువు గారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురువుగారు, ఈ శనివారం శని త్రయోదశి వస్తుంది. అయితే శనికి సంబంధించి ఈ మధ్యకాలంలో నేను ఒక్క విషయం విన్నాను. ఏంటంటే ఆదివారం నాడేమో శనికి సంబంధించిన ఏ ఒక్క విషయమో చేయకూడదు. అంటే తైలాన్ని మనం రాసుకోవడం కానీ, తైలం తీసుకురావడం కానీ, ఇలాంటివి అంటే శనికి సంబంధించిన ఏ విషయాలు మనం చేయకూడదు. శని స్తోత్రాన్ని చెప్పించకూడదు. ఇవన్నీ విన్నా. ఆ రోజు బ్లూ కలర్ వేసుకోకూడదు, బ్లాక్ వేసుకోకూడదు బట్టలు ఇవి. కానీ శనివారం నాడు శని త్రయోదశి, శనికి సూర్య భగవానుడు అంటే చాలా ఇష్టము. ఆ రోజు సూర్యునికి సంబంధించి ఏ విషయం చేసినా ఆయన చాలా ప్రీతి చెందుతారు. సూర్య నమస్కారాలు చేయడం కానీ, సూర్యుడికి సంబంధించిన వస్త్రాలు ధరించడం కానీ ఏవి చేసినా ఆయనకు చాలా ఇష్టము అని విన్నాను. అంటే ఇది ఎందుకు అడుగుతుందనంటే ఈ విషయం చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. నిజంగానే శనివారం నాడు సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి సంబంధించిన ప్రతి విషయం చేయడం మంచిదా? దాంతోపాటు ఈ శని త్రయోదశి నాడు అందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి గురువు. సహజంగా అమ్మ కొన్ని లౌకికంగా లోకాభిరామాయణం అంటారు కదా, అలా మాట్లాడుకోవడం ద్వారా శనికి రవికి పడదు, శనికి రవికి పడదు, తండ్రి కొడుకులు వాళ్ళిద్దరికీ పడదు. కాబట్టి ఇవి చెయ్యకండి, ఇలా చేయకండి, అలా చేయకండి అని చెప్పడం జరిగింది. సహజంగా అంటే మనం కథలలో చూస్తే సూర్యనారాయణమూర్తి భార్య సౌజ్ఞ, ఉషా ఛాయ పద్మిని మనం ఇలా అనుకుంటూ ఉంటాం. ఇందులో ఛాయాదేవికి పుట్టినటువంటి కొడుకు శనేశ్వర్ల వారు. అంటే ఆవిడ తల్లిని సరిగా చూడలేదు, పంపించేశాడు. కాబట్టి శనికి రవి అంటే కోపం అన్నట్టుగా మనం కథల్లో వినడం జరిగింది. వాస్తవంగా మరి అంటే మనం పురాణాల్లో వాటిని ఆధారంగా తీసుకుని మాట్లాడుతూ ఉంటారు. నాకు ఎక్కడ అంటే దానికి సంబంధించి నేను కూడా వెతికాను, ఎందుకు వీళ్ళిద్దరికీ పడదు తండ్రి కొడుకులకి. ఆవిడ ఒక ఛాయ రూపంగా వచ్చింది, ఆయన పుట్టారు. మరి ఎందుకు తండ్రి మీద కక్ష పెట్టుకున్నాడు? సాధారణంగా మనకి ఈయనకి తూర్పుకి ఆధిపత్యాన్ని రవి, పడమరకి ఆధిపత్యాన్ని శనేశ్వర్ల వారు సూచిస్తూ ఉంటారు. తూర్పు అనగానే మనకి వెలుతురు, సూర్యోదయం. పడమర అనగానే సూర్య అస్తమయం, చీకటి. వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా చీకట్లో ఉంటాయి. చల్లదనాన్ని ఇప్పుడు మనం వాడేటువంటి ఏసీ, ఫ్రిడ్జ్, వీటిలన్నిటికీ శని కారకత్వాలు వహిస్తూ ఉంటారు. అలాగే చల్లటి పదార్థాలన్నిటికీ కూడా ఆయనే కారకత్వం. వేడిగా ఉండే పదార్థాలన్నిటికీ కూడా రవి కారకత్వాలు. ఇవి రెండు కూడా విరుద్ధ స్వభావాలు. అంతే తప్ప తండ్రి కొడుకులకు పడకపోవడం అంటే ఏముంటుంది? సూర్యుడిలోంచి వచ్చేటువంటి కిరణాలలో ఒక కిరణమే శనేశ్వర్ల వారు, ఒక కిరణం శుక్రుడు, ఒక కిరణం రాహు, ఒక కిరణం కేతువు, ఒక కిరణం బుధుడు, ఒక కిరణం గురుడు. ఆయన కిరణాలే రోజులుగా మనం సోమవారం మంగళవారం ఇలా వాడుకుంటాం. ఇకపోతే మీరు అడిగినట్టు ఎరుపు వస్త్రం, ఎరుపు అంటే మనకి ఎక్కడ కారకత్వం కుజుడి యొక్క కారకత్వం. ఇక్కడ కూడా శని కుజులకి శత్రుత్వాన్నే సూచించబడింది. సాధారణంగా అంటే ఎరుపు మూలాధారాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎరుపు వస్త్రాలు ధరించినప్పుడు మనలో విపరీతమైనటువంటి చైతన్యం ఉంటుంది. నేను నల్లటి వస్త్రాల్లో అది కొంచెం మందకొడిగా ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆవేశాలన్నీ కూడా సప్రెస్ చేయబడతాయి. ఇక్కడ మనం ఎరుపు ధరించడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంటాం. అంటే సహజంగా శనివారం చీకటి, నలుపు. కానీ ఇక్కడ ఎరుపు ధరించడం వల్ల మనలో చైతన్యం వృద్ధి చెందుతుందేమో, దానివల్ల బాగుంటుందేమో. అంటే ఒరిజినల్గా మనం సూర్యుని చెప్పుకుంటే ఆయన శ్వేత పద్మ ధరం దేవం, తెల్లటి పుష్పాలు ధరించినవాడు. తెలుపు కదా, అంటే తెలుపు అన్ని రంగులు కలిస్తే తెలుపు, మొత్తం అన్ని రంగులు కలిపిస్తే వచ్చింది తెలుపు. తెలుపులోంచి విడిపడిన రంగులు ఎరుపు. మనం మీరు ఇంద్రధనుస్సుని వెబ్జిఆర్గా తీసుకుంటాం, రెడ్. మీరు ప్రిజం పెట్టి చూస్తే కలర్లు పడతాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. అంటే ఎరుపు, ఆరెంజ్ కలరు, ఎల్లో, తర్వాత గ్రీన్, వైలెట్, బ్లూ, లైట్ బ్లూ, వైలెట్. ఇలా వెబ్జిఆర్ కలర్స్ ఆయనలోంచి వచ్చింది. అన్ని కలర్లు కలిపిస్తే ఆయన తెల్లగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రంగుల ప్రాధాన్యత అంటే శనివారం కుజహోరలో మనం చాలా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఎర్ర కిరణాలు వస్తాయి కాబట్టి. అంటే ఎరుపు ధరించడం మంచిదేగా. మనకు మూలాధారం ప్రతిరోజు మూలాధారం యాక్టివ్గా ఉండాలి కదా, మంచిదేగా. ఇక
ఆయన మనకి ద్వాదశ రాశుల్లోనూ చూసుకుంటే 10వ రాశికి అధిపతి, మకర రాశి. ఇది కర్మస్థానం. కర్మ అంటే మనం చేసే పనులు. సూర్య నమస్కారాలు ఒక క్రియ కదా, ఒక కర్మ కదా, ఒక మీరు యోగా పోస్చర్స్ కదా, శ్రమ పడతారు కదా. శ్రామికుల్ని చాలా ఇష్టపడతాడండి. పని చేసే వాళ్ళని బద్దకించకుండా పని చేసే వాళ్ళని చాలా ఇష్టపడతారు. అందుకని ఆ రోజు మీరు ఇవాళ శనివారం అని బద్దకించకుండా, సెలవు అని బద్దకించకుండా సూర్య నమస్కారాలు లాంటి యోగాసనాలు వేసారనుకోండి, డెఫినెట్గా అనుగ్రహిస్తారుగా. అంతేగా, మన శరీరంలో చలనం వస్తుందిగా, బద్ధకం పోయింది, చలనం వచ్చింది, ఆరోగ్యం చేకూరింది. ఆరోగ్యం చేకూరితే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వస్తుంది. ఇది కారణమై ఉంటుంది సైంటిఫిక్గా. అంతే. అంటే కష్టపడే వాళ్ళని, శారీరక శ్రమ చేసే వాళ్ళని శనేశ్వరుల వారు అనుగ్రహిస్తారు. నో డౌట్, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎంత ఎక్కువగా వాక్ చేస్తారో అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇది శని అనుగ్రహం, శనేశ్వరుల వారి అనుగ్రహం. అంటే మన శరీరంలో శనేశ్వరుల వారు అంటే మన ఎముకల మధ్యలో ఉన్నటువంటి మజ్జ, రక్తాన్ని పుట్టించడానికి. మజ్జకి కారకుడేమో శని, అది నల్లగా ఉంటుంది కదా, పుట్టిన రక్తం ఎర్రగా ఉంటుంది. అంటే కుజతత్వమే కదా. అంటే ఎరుపు ధరిస్తే శని బాగా చూసుకుంటారు కదా, అంటే మనలో శరీరంలో రక్తం వృద్ధి అవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. సరిపోయింది సైంటిఫిక్గా. అంతే. అంటే ఎరుపు అంటే శనికి కూడా ఇష్టమే. అంటే కుజులకి శనికి విరోధం లేదు, బాగానే ఉందన్నమాట. ఓకే. అంటే మనకి ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు. మరి అలాగే శని త్రయోదశి ఎందుకు ఇంత స్పెషాలిటీ? అసలు శని త్రయోదశి నాడు ఎందుకు ప్రత్యేకంగా, అంటే ఏదైనా గ్రహ దోషాలు నివారణ చేసుకోవాలంటే ఆ రోజు చాలా స్పెషల్గా చెప్తూ ఉంటారు. శని గ్రహానికి సంబంధించి ఎందుకంటారు? మనకి తిథులు ఉన్నాయి కదా. ఏకాదశి తిథి ఎవరికి ప్రీతమ్మా? శ్రీమన్నారాయణుడికి. ఏకాదశి ద్వాదశి కూడా శ్రీమన్నారాయణుడికి ఇష్టం. అలాగే అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్కరికి ఇష్టం ఉంది. సప్తమి సూర్యుడికి ప్రీతి, అష్టమి అమ్మవారికి శ్రీకృష్ణ పరమాత్మ, నవమి లక్ష్మీదేవి, దశమి అక్కడ కూడా మనం లక్ష్మీ అమ్మవారు అంటే ఇలా తీసుకుంటాం. అందులో ఏకాదశి విష్ణుమూర్తికి, ద్వాదశి కూడా విష్ణుమూర్తికి, త్రయోదశి పరమేశ్వరుడికి ప్రీతి. ఇక్కడ శనీశ్వరుడు ఈశ్వరుడుగా తీసుకోవడం ద్వారా మనకి అంటే అభిషేకం చేయించడం ద్వారా తైల అభిషేకం చేస్తాం. అభిషేకం శివలింగానికే చేస్తాం. ఇక్కడ అదే అభిషేకం శనేశ్వరుల వారికి కూడా ఉంటుంది, తైలాభిషేకం ఉంటుంది. మిగతా ఏ నవగ్రహాల్లో ఏ గ్రహాలకి కూడా అభిషేకాలు ఉండవు. మనం మామూలుగా ఏలో నీళ్లు పోసి ప్రసాదం నివేదన చేస్తాం, కానీ శనేశ్వరుల వారికి మాత్రమే తైలాభిషేకం ఉంటుంది. అలాగే శివాలయాల్లో పరమేశ్వరుల వారికి అంటే త్రయోదశి తిథి ఈశ్వరుడికి ఇష్టం కాబట్టి ఇక్కడ శనీశ్వరుడు కాబట్టి శనివారము త్రయోదశి కలిసి వచ్చినప్పుడు శని త్రయోదశిని మనం విశేషంగా ఉపయోగించుకోవడం ద్వారా తైలాభ్యంగనం చేస్తే మనకి అలక్ష్మీ దోష పరిహారం జరుగుతుంది. మనం నువ్వుల నూనెని ధరించి స్నానం చేస్తే అలక్ష్మీ దోష పరిహారం జరుగుతుంది. మన ఎదురుగుండా ఉన్నటువంటి శనేశ్వరుల వారికి తైలాభిషేకం చేస్తే శనేశ్వరుల వారి ద్వారా మనం పీడింపబడుతున్నాం. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శని మహర్దశ, శని యోగంగా లేకపోతే జాతకంలో వచ్చేటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా ఇక్కడ మనం అభిషేకించడం ద్వారా ఆ లబ్ధిని పొందొచ్చు అని శాస్త్రం చెప్తుంది. అంటే మహత్తరమైన రోజు శని త్రయోదశి, శనివారం శని త్రయోదశి అనేది ఆ రోజు నువ్వుల లడ్డూలా ప్రసాదంగా పెట్టాలంటారా? నువ్వులు బెల్లం. ఇక్కడ బెల్లం ఏమో మనకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది రక్త వృద్ధికి, అది కుజుడికి ఆధిపత్యం ఇస్తుంది. నువ్వులు శనేశ్వరుల వాళ్ళకి ఎముకలకి కారకత్వం. ఇవి రెండూ కలవడం ద్వారా మన శరీరంలో రక్త వృద్ధి జరుగుతుంది. స్వామికి నివేదనగా చేస్తాం. ఆ రోజు మనం నువ్వుల్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. చాలా అద్భుతమైన విషయ పరిజ్ఞానాన్ని అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సూర్యస్మృతం చూసారు కదండి, మరి ఇది శని త్రయోదశికి సంబంధించిన పూర్తి విషయ పరిజ్ఞానం ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.